ఈ భక్తి అయిన బీజము ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. ఈ బీజము ఎవరి దగ్గర లేదు అని కాదు, అందరి దగ్గర, ప్రతి ప్రాణి దగ్గర భక్తి ఒక బీజము ప్రతి హృదయంలో ఉంటుంది. భూమిలోని ఆ బీజం ఉంటుంది. ఎప్పుడైతే వర్షాకాలం అవుతుందో అనేక చెట్లు మీరు అయిపోయినా కూడా ఆ చెట్లన్నీ మొలకెత్తుతాయి. చాలామంది బీజం వేసాక పంట వస్తుంది, మొలకెక్కుతుంది. అంటే అడవిలోని మీరు ఎన్ని బీజం వేసారు. వర్షాకాలం వస్తే ఆటోమేటిక్గా గడ్డి, చెట్టు, పుట్ట అన్నీ కూడా బీజం అయ్యి పెరిగిపోతుంది. భూమిలోని ఆ సమయం వస్తే ఆ బీజమే వృక్షం అయి ఫలం, పుష్పం అన్నీ ఇస్తుంది. ఎవరు అయిపో ఉంటారు దానికి. భూమిలో కొన్ని బీజాలు అయితే కఠోరమైన భూమి పైన రాదు. ఎప్పుడైతే గురువు, సాధువులు, మహాత్ములు మేఘరూపంగా వచ్చి వర్షం కురిపిస్తారు, అప్పుడు ఆటోమేటిక్గాను ఆ బీజము మొలకెత్తుతుంది. అదే విధానంగాను సాధువులు, మహాత్ములు, గురువులు వాళ్ళ తరకు వాణి రూపమైన వర్షం, వర్షం, వాక్య ద్వారా, శబ్దం ద్వారా, కథ ద్వారా వర్షం కురిపించి వాళ్ళ హృదయంలో ఉన్న బీజము, భక్తి యొక్క బీజముకి జాగృతి చేస్తారు, అంటే మొలకెత్తిస్తారు. అప్పుడు ఆ భక్తి వృక్షం రోజు రోజుకి పెరుగుతుంది. సో మహాత్ముల తలక వాక్యం ఎప్పుడైతే మనం వినలేదో అప్పుడు వరకు మనకి ఎప్పుడు కూడాను ఈ బీజము మొలకెత్తదు. ప్రతి హృదయంలో ఈ బీజం ఉంటుంది, ఎవరిదని లేదు. జీవేరో శాశ్వత ధర్మ నిత్య కృష్ణదాస్, జీవుడి తాలక నిత్యము ఈ బీజం ఉంటుంది. భగవంతుడికి సేవించాలని ప్రతి వ్యక్తికి ఈ బీజం ఉంటుంది. కానీ దానికి జాగృతి, దానికి మొలకించడానికి కేవలము సాధువులు, మహాత్ములు, గురువు తాలూక, గురువు మేఘరూపంగా వచ్చేసి వాళ్ళ తాలూక వాణి రూపంగాను వాళ్ళకి వర్షం కురిగిస్తారు.